అబ్బా! ఏంట్రా 3 డేస్ నుండి వర్షం. రోడ్ మీదకి పోదామంటే అసలు రోడే కనిపించట్లా. ఇప్పుడేమైందే? బోర్ కొడుతుంది. సరే సరదాగా 'సంపూర్ణేష్ బాబు' సినిమా చూద్దాం ఓటీటీలో. ఎప్పుడు ఆ ఓటీటీయేనా? మరి ఇంకేముంది? రేడియోలో ఆకాశవాణి కథలు చెప్పేవారు కదా! ఆ ప్రోగ్రాం విందాం. ఏంటి రేడియోనా? అవును. రేడియోనే. వెళ్ళి ఆన్ చెయి. మేడం గారు కోరుకున్నాక తప్పదుగా. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి స్వాగతం. సమయం సాయంత్రం 9:30. శ్రోతలకు ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రాష్ట్రంలో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాలులు వీస్తున్న ఈ చల్లని సాయంత్రాన ఈరోజు మన ముందుకొస్తున్న చిత్రం ఆర్హెచ్ ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణంలో నాగేంద్ర దర్శకత్వం వహించిన రావోయి చందమామ మా వింత గాథ వినుమ. మొదటి అధ్యాయం. ఇక కథలోకి వెళ్తే, సముద్ర తీరం నుంచి పయనమైన రాకుమారుడు భాగ్యనగరముకు చేరి యువరాణితో ప్రేమలీల ఎలా సాగించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఏంట్రా? అచ్చం పంచకొట్టు పహిలిన వాళ్ళలో ఉన్నావురా. తెలుసు కదరా నా మతిమార్పు గురించి. ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తా. అది సరేరా, ఈ అవతారం ఏంటి? అదొక వింత గాథ. అయితే మొదలుపెట్టు. చెప్పుకుంటే సిగ్గుచేటు. నైట్ క్యూట్గా ఉన్నాడని చెప్పి ఒక బొడ్డోని ఎత్తుకున్నా. వాడేమో వాడు ట్యాప్ తిప్పాడు. హా? అంతే, చొక్కా ఉతికి ఆరేసి ఒక స్టేషన్ వచ్చిందని చెప్పి సమోసా కోసం దిగా. అంతా ఓకే గాని ఎక్కడో కొడుతుంది సీనా. నేను ఎక్కాల్సిన ట్రైన్ ప్లేస్లో వేరే ట్రైన్ వచ్చిందిరా. నాకేం తెలుసు అమ్మాయిలు మార్చినంత ఈజీగా ట్రైన్లు మార్చేస్తారని. సరిపోయింది. ఏదో ఒక బొక్క లేకుండా మనకి రోజు గడవదు కదా. సర్లే పద. ఎంజడేస్తాను చూడు, నెంజడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తాను చూడు, జంపలెక్కడ జారి మిఠాయా నీ నీకేంటే జంపలెక్కడ జారి మిఠాయా. రేయ్, ఆ రీల్స్ యాప్ కెరీర్ మీద ఫోకస్ చేయరా. నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఫుడ్ పక్క గల్లీలో ఉంటుంది. డబ్బులు కావాలంటే కాల్ చేసి అడుగు. కెరియర్దే ఉందిరా. టీఎఫ్ఏ బాగుంటే అదే చాలు. చెప్పరా. రే మావా, ఇప్పుడే ఒక అమ్మాయిని చూసానురా, గుండెలో గుచ్చుకుందిరా. అవునవును, చూడ్డానికి గుణపంలో ఉంది కదా, గుచ్చుకుంటది మరి. నువ్వు నీ గుండె సోది కథలు. ఛై, ఎప్పుడు ఈ అమ్మాయిలు గోలేరా? ఏ పని పడలేదా నీకు? నీ అబ్బా, నీతో మాట్లాడుతుంటే అమ్మాయి మిస్ అయిందిరా. నువ్వు ముందు ఫోన్ పెట్టి పింగు. ఎవరు తోస్తాడు బాబు. రే, కీస్ నీ దగ్గర ఉన్నారా? తీసుకో.
అమ్మా. నీ లైఫ్ గురించి నువ్వు ఒక స్టోరీ రాస్తే దానికి ఏమని పేరు పెడతావరా? మ్మ్. ఆ, రావోయి చందమామ. రావోయి చందమామ. ఎంతకీ నీ లైఫ్లో ఆ చందమామ ఎవరో? హ? అర్థమైపోయిందిలే. बिरयानी में रहता है, हैदराबाद में आकाश है. हाँ? ये మనకుంటేనా? మన అమ్మాయి ఏంటి ఎక్కడ ఉంది? ఇది చాలా తప్పండి. సారీ. సింగిలేనా? ఏంటి? అంటే ఇక్కడ ఎవరు లేరు, కూర్చోవచ్చా? ఇట్స్ యువర్ విష్. పర్మిషన్ ఇస్తే ఒళ్ళోనే కూర్చుంటా. ఏంటి? ఏం లేదు, హ్యాష్‌ట్యాగ్ సింగిల్ శ్రీ విష్ణు. హాయ్, ఐమ్ ఆకాష్. అయితే ఎవరికి ఎక్కువ? దీనికి కండ తక్కువ, కండగానే ఎక్కువ. అలా ఏం లేదండి, కొన్ని రోజులుగా గుండెలో బరువుగా అనిపిస్తుంది. అయితే గ్యాస్ ఏమో. వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. అలా కాదు, 45 కేజెస్ బరువు గుండెని బాగా బరువు ఎక్కిస్తుంది. 45 కేజీసా? 45 కేజెస్ ఉంటావు కదా మరి నువ్వు. అంటే ఈ సోదంతా నా గురించా? ఇది సోదా. మరి కాదా? వెరీ బ్యాడ్ కామెడీ. ఐమ్ లీవింగ్ నౌ. నువ్వు ఈ జీన్స్లో కంటే ట్రెడిషన్లోనే అదిరిపోతావు. గో టు హెల్. నువ్వు ఉంటానంటే హెల్క్ ఏంటి, ఎక్కడికైనా వెళ్ళిపోతా. స్కూటీ ఏమైంది? బస్ స్టాప్కి వచ్చావు? సర్వీసింగ్ ఇచ్చాను. ఓ, నిన్న ట్రెడిషనల్ డ్రెస్లో బాగుంటామని ఇది చేసుకొచ్చేసింది. ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? అసలు ఎవరండి మీరు? ట్రెడిషనల్ డ్రెస్లో బాగుంటా అంటారు, ఏదో తెలిసినట్టే మాట్లాడతారు. పేరొకటే కావాలా? అడ్రస్, ఆధార్ కార్డ్ అన్నీ కావాలా? ఎందుకండి అంత చిరాకు పడతారు? అయినా ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తా అన్నాడు. ఇంకేమన్నాడు? ఇలా అందంగా నవ్వే అమ్మాయి పేరేంటో తెలుసుకోమన్నాడు. ఆహా, శ్రావణి సంధ్య. ఓ, చాలా లాంగ్ ఉంది. ముద్దుగా శాండీ అని పిలుచుకోవచ్చా? సరే, నా బస్సు వచ్చింది. మొత్తానికి పేరు కనుక్కున్నా, ఆకాష్ శాండీ. వింటుంటేనే అదిరిపోయింది. ఇక అమ్మాయిని ఎలా పడేయాలో ప్లాన్ చేసుకుందాం. ఓ, బాగుంటుందేమన్నా చూడి. ఏంట్రోయ్ మొహం వెలిగిపోతుంది? రే మా, నేను మా పిల్ల పేరు తెలుసుకున్నారా? ఈడు ఆనంద్, అదో బేబీ, సరిపోయారు ఇద్దరు. రే మా, ఇంతకీ మా పేరు ఎలా ఉండదంటావు? బాగుంటారు మామ. ఇన్ కేస్ ఎప్పుడైనా పెద్ద గాలి వచ్చి తను ఎగిరిందనుకో, పహిల్ మాల్లో నువ్వు పట్టుకుంటావు, అదిరిపోద్ది అసలు. చే కుళ్ళురా నీకు మేమంటే. అవునరా, నాకే కుళ్ళు. ఆవిడ మిస్ హైదరాబాదు, నువ్వేమో మిస్టర్ వైజాగ్. మీ ఇద్దరిని చూసి ఈ గుంటూరుడు కుళ్ళుకోవడం సరిపోయింది. దండంరా దోత నీకు. నేను వెళ్ళి వేరే చోట పడుకుంటా. రాణోయి చందమామ మా ఇంతగా దవినం. ఏంట్రోయ్ పొద్దు పొద్దున్న ఎక్కడికో రెడీ అయిపోతున్నావు? రే మామ, నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. ఏంటో ఆ లోకేష్ కనకరాజ్ ప్లాన్? ఎవడైనా సరే ఒకసారి ప్రపోజ్ చేస్తాడు, కానీ నేను 2 సార్లు 2 డిఫరెంట్ వేలో ప్రపోజ్ చేస్తున్నారా. ఇదొక ప్లానా? అయినా 2 సార్లు ఎందుకో? రే, తన వెస్టర్న్ వేలో ఎంత స్టైలిష్గా ఉంటుందో ట్రెడిషనల్లో అంత సాంప్రదాయబద్ధంగా ఉంటుందిరా. అందుకనే నేను 2 వేలో ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు లవ్ చేసుడే గొప్ప అనుకుంటే మళ్ళీ 2 సార్లు ప్రపోజ్ ఏంట్రా? అయినా ఆ పిల్ల ఏమంత బాగుంది? రే, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. వద్దురా బాబు, నీ కరువు కళ్ళతో చూస్తే ఉప్పుల పాలు కూడా సౌందర్య లహరిలా కనిపిస్తాడు. పొర రేయ్, పోయి మూసీ నదిలో దూకు. యాప్
పోరా. ఏం సాండి, రోజు కాఫీ షాప్కి రావాల్సిందేనా? ఐ లైక్ దిస్ ప్లేస్. మీటు, ఎందుకంటే నువ్వు వస్తావు కాబట్టి. ఎప్పుడు ఇలా క్రింజ్ జోక్స్ వేస్తూనే ఉంటావా? ఈ జోక్స్ కాదు, నిజం అబ్బా. సర్లే నమ్మేశా. నిజం సాండి, నిన్ను చూసిన ఫస్ట్ డేనే చాలా రోజుల తర్వాత లవ్ ఫీల్ కలిగింది. ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం చెప్పలేను, కానీ ఒకటి మాత్రం గట్ ఫీల్తో చెప్పగలను. నిన్ను మా అమ్మలా, అలానే నీకు మీ నాన్నలా ఖచ్చితంగా చూసుకుంటా. వాళ్ళకంటే గొప్పగా చూసుకుంటా, ఊహల పలకలో తిప్పుతా అని చెప్పను, కానీ నీ కన్నీటికి కారణం కాకుండా చూసుకోగలని మాట అయితే ఇవ్వగలను. సో వెంటనే చెప్పడానికి ఇదేం వైవా క్వశ్చన్ కాదు. బాగా ఆలోచించుకొని నీ పార్ట్నర్ పోస్ట్ కోసం ఆఫర్ లెటర్ ఇస్తే పర్మనెంట్గా జాబ్లో జాయిన్ అయిపోతాం. ఇది నా నంబర్. నీకు నాతో మాట్లాడాలనిపిస్తే యూ కెన్ కాల్ మీ. ఓకే, బాయ్. ఐ లవ్ యూ. స్కూటీ మళ్ళీ సర్వీసింగ్కి ఇచ్చావా? లేదు అన్నయ్య తీసుకెళ్ళాడు. బావగారిదే, ఎక్కడైతే ప్రేమ పుట్టిందో అక్కడే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఏంటి 1 వీక్ నుంచి ఏమైపోయావు? అదేం లేదు, కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను కూడా. నిన్ననే ఆఫర్ లెటర్ వచ్చింది. ఓ రియల్లీ? ఆ, కంగ్రాట్స్. నువ్వు నవ్వుతూ ఉంటే చూస్తూ బతికేవచ్చు తెలుసా. ఆహా, ఇంకా ఆ, అందరి సంగతి ఏమో కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం సండి. తెలిసిందేగా. కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. 1 వీక్ నుంచి కనిపించకుండా ఉన్నది. ఎలా అయినా సరే నేను జాబ్ తెచ్చుకుని నీతో మాట్లాడదాన్ని ఫిక్స్ అయ్యా. మిమ్మల్ని చూడకుండా ఉండడం కష్టమైనా సరే భరిస్తూ జాబ్ తెచ్చుకున్నా. రేపన్న రోజున మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పుకోవాలి కదా, శ్రావణి పార్ట్నర్ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడని. అండ్ మన విషయం మీ ఇంట్లో చెప్పాలన్నా సరే నేను ఏదో ఒక జాబ్ చేశాను కదా, అది అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాల్సింది ఏంటంటే నాకు నువ్వు కావాల్సండి. నువ్వు లేకపోతే బ్రతకలేని చెప్పలేను, కానీ హ్యాపీగా అయితే మాత్రం ఉండలేను. సో ఆలోచించుకొని చెప్పు, కానీ తొందరగా చెప్పు. నా నెంబర్ సేవ్ చేశాను. నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాల్ చేయి. బాయ్. ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి? ఐ లవ్ యూ. ఓ, రేయ్, ఆఫీస్కి టైం అవుతుంటే ఏంట్రా ఈ స్లో మోషన్లో? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావురా, ఆ మాత్రం ఉండొద్దా? హే, వీడు. హలో. హాయ్ సండి, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. నాకు రేపు వీక్ ఆఫ్ ఉంది. అలా సరదాగా డేట్కి వెళ్దామా? అమ్మో, డేటా? నేను రాను. నువ్వు అనుకున్న డేట్ కాదు, లైక్ సరదాగా టెంపుల్ డేట్ అనుకో. ఓ, టెంపుల్ డేటా? సరే, వెళ్దాం. సరే అయితే రేపు మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే. ఓకే, బాయ్. నీ చూపే చలిమి పాటలా నా గుండెలో మధురం నింపగా, మొదటిసారి చూసి నవ్వగా, స్వప్నం సజీవమై నడిచింది నా దారిలో. ఒక్క చూపులో
వస్తావని నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ. ఎవడరా మెట్ట మధ్యాహ్నం 1 గంట ఫోను? ఎవరేంటి? నేను శాండీని. ఆ, ఆ? ఈ నెంబర్ నీదా? ఆ, సిమ్ 1లో బ్యాలెన్స్ లేదని సిమ్ 2లో నుంచి చేశా. హాయ్ శ్వేత. అవునా? స్- సరే సరే ఓకే. వీడు కూడా ఉన్నాడు కదా, మర్చిపోయా. రే మావా, ఆ, మొన్న నువ్వు సినిమాకి వెళ్తానన్నావు చూడు, ఇప్పుడు వెళ్తావా? టికెట్స్ నేను బుక్ చేస్తా. నాకు ఇంట్రెస్ట్ లేదురా. రేయ్, సినిమా సూపర్ హిట్ అంటరా, నేను టికెట్ బుక్ చేస్తాను, నువ్వు వెళ్తావులే. నాకు ఇంట్రెస్ట్ లేదురా. శాండీని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తున్నా. నీ మీద ఎంత ప్రేమతో టికెట్ బుక్ చేస్తానంటే ఇంట్రెస్ట్ లేదంటవా? ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా. అంటే నేను శ్వేత పర్సనల్గా ఇక్కడ మాట్లాడుకుందామని. వచ్చే వీడికి కూడా లవర్ సెట్ అయిపోయా. ఆ? హలో శాండీ, బయటికి వెళ్దామా? సరే వెళ్దాం అయితే. ఓకే వస్తున్నా అయితే. అమ్మయ్యా, సరే బైక్ వేసి. అంటే నేను ఇప్పుడు తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. నీ అబ్బా బయటికి వెళ్ళమంటా బైక్ వేసియో. అరే నువ్వు ఒక పని చెయ్యి, ఆ. కింద వాచ్మ్యాన్ ఉంటాడు, వాడికి నా పేరు చెప్పు, వాడు బైక్ తీసిస్తాడు. నువ్వు తను నేను ఆల్ ది బెస్ట్. ఇల్లు. నీ జడలో తాకిన గాలి నా ఊపిరి కొత్త కథ చెబుతుంది. నీ నడకలో వినిపించే రాగం నా మనసు చుట్టూ చందమామ వెలుగుతుంది. ఓ నువ్వే నా గాలి, నువ్వే నా వ్యాకకం, నీ పేరు రాసిన మేఘాల పరిమళం, ఒక్క చూపులో ప్రేమే రాసింది హృదయ తాలూకు కొత్త కవిత. వస్తావని నేను ఓ రబయ సిల్క చీర. హలో హే హాయ్, ఏం చేస్తున్నావు? శాండీ అనే ఏంజెల్ నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడవుతుందా అని ఆలోచిస్తున్నా. మాటలు తింటావా నువ్వు? ఒప్పుకుంటే నిన్ను కూడా తింటా. సో ఫన్నీ. ఓయ్ ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి ఆ ఒక్క మాట కోసం? ఏమో తెలీదు. ఏ వెయిట్ చేయలేవా? నా వల్ల కావట్లేదు ఇలా దగ్గరగా ఉంటూ కాల్స్ మాట్లాడుకోవడం. అదే నువ్వు ఒప్పుకుంటే నీ ఒళ్ళో పడుకొని ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటాం కదా. ఆహా, అయ్యగారికి చాలానే కోరికలున్నాయే. సరే ఒక పని చేద్దాం, ఈరోజు మండే, నెక్స్ట్ ఫ్రైడేకి నువ్వు పంచతంత్ర రెస్టారెంట్కి రా. హే అలా కాదు, నేను చెప్పేది నువ్వు. ఇంకేం చెప్పేది లేదు, అంతే ఫిక్స్ ఇది ఇంకా. అబ్బా, హే ఏ ఆకాష్, ఏంటి? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదు, భయం. నువ్వెక్కడ దూరం అవుతావా అని. అసలు ఆ ఆలోచన నా మైండ్ని పిచ్చెక్కిస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఎందుకలా రియాక్ట్ అవుతున్నావు? లేదు లేదు, ఇప్పుడే మాట్లాడను. ఇంకా ఫ్రైడేకి 2 డేస్ మాత్రమే ఉంది.
నువ్వు పంచతంత్ర రెస్టారెంట్కి వస్తావని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటా. రాలేదంటే లైఫ్లో నీకు కనిపించను. హే ఆకాష్! ఆ, 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 ఆ. ఏంట్రా ఈ వైట్ అండ్ వైట్ పాస్టర్ లాగా? ప్రపోజ్ చేయడానికి వచ్చావురా, కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. హే, నీ అబ్బో రేమా తను వస్తుందంటావా? రే, నువ్వు చేసిందే వర్స్ట్ ప్రపోజల్. ఇంకా తను వస్తుందా రాదని ఓవర్ యాక్షన్ ఒకటి. నీ అబ్బాయిని అసలు టెన్షన్లో ఉంటే ఇంకా నెగిటివ్ మాట్లాడుతావేంట్రా? హే, నీ అమ్మ వీడేదో చెత్త. టెన్షన్లో ఉన్నట్టున్నాడు. కాసేపు ఆడుకుందాం. రే అదిగో తను వస్తుందిరా. తను ఏదిరా? అదిగో అదిగో అక్కడ అక్కడ ఎక్కడ్రా? ఇదిగో ఇక్కడ. ఎక్కడ్రా? రేయ్, ఉత్తినే కామెడీ చేశా. నమ్మేశావా? నీకు బాగా హ్యాపీగా ఉండదు కదరా నీకు? హే. రేయ్, అదిగోరా నా బంగారం వస్తుంది. ఏంట్రా? తను నీ బంగారం అయితే మరి తిని ఎవర్రా? యువరాణిలాగే ఉన్న ఇంకో యువరాణిని చూసి రాకుమారుడు అయోమయానికి గురయ్యాడు. ఇప్పటి వరకు మీరు మొదటి అధ్యాయం చూశారు. తర్వాతి అధ్యాయంలో ఇద్దరు యువరాణులతో రాకుమారుడు ఎలా తన పయనం కొనసాగించాడో చూడబోతారు.